హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మద్దిలేటి. దేశంలో దేశభక్తికి సర్టిఫికెట్లు ఇస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లోపల దేశ పౌరులుగా మనమందరం జీవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ విధి విధానాలను, ప్రభుత్వ చర్యలను అనివార్యంగా సమర్థిస్తేనే నువ్వు దేశభక్తుడవు, లేదంటే దేశద్రోహిగా మారిపోతావు అనేటటువంటి సంకేతాలు అనేక సందర్భాల్లో మనకు కనపడతా ఉంటాయి. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు విషయంలో కావచ్చు, లేదంటే అంటే పౌరసత్వం సంబంధించినటువంటి అంశాల్లోనే కావచ్చు, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను మనం చూసుకున్నట్లయితే అత్యంత భయంకరమైనటువంటి ప్రభుత్వ విధి విధానాలను సమర్థిస్తేనే ఈ దేశంలో మనం బతికి బట్టగట్టగలము అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి సంకేతాన్ని, అలాగే ప్రభుత్వ విధి విధానాలను ప్రశ్నిస్తే గనక నువ్వు పౌర ప్రజాస్వామ్యం పేరుతోటి ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నట్టు విధానాల పట్ల నీ అభిప్రాయాన్ని కనుక వెళ్ళుగుచ్చినట్లయితే వెంటనే నువ్వు దేశద్రోహిగా మారిపోతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి లోపల నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. జాదేవ్ అహ్మద్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ 370 ఆర్టికల్ను రద్దు చేస్తున్నటువంటి క్రమం లోపల కాశ్మీర్కు ఇది చీకటి రోజు అని చెప్పేసి తన స్టేటస్లో పెట్టుకున్నటువంటి ఒక వాట్సాప్ స్టేటస్ను ప్రధాన భూమికగా చేసుకుని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అలాగే ఒక పౌరుడు పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం వల్ల అదొక ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. చాలా సందర్భాల లోపల తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్న, శాంతియుతంగా తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా అది దేశద్రోహిగా ఇవాళ వాళ్ళ ముద్ర వేసి ఒక మతపరమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసినటువంటి వ్యక్తులుగా ఇవాళ ఆ చట్టంలోని సెక్షన్ 153A ఉపయోగించుకొని భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేటటువంటి కార్యక్రమాలు చాలానే జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇదంతా మనం చూసుకున్నప్పుడు నిజానికి ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబర్ కూడా తాను విదేశాలు పర్యటిస్తూ చైనాలో ఇక్కడ భిక్షాటన చేయటం లేదు, ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో తమ పనులు తాము చేసుకుంటూ ఉన్నారు, ఇక్కడ ఎవరు కూడా డబ్బులు అడగడం లేదు, అదే మన దేశంలో చాలామంది భిక్షాటన చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక కామెంట్ చేసినందుకు వెంటనే ఆయనను దేశద్రోహిగా ట్రోల్ చేసి ఒక మానసికంగా హింసించేటటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. దేశద్రోహానికి, దేశానికి, దేశభక్తికి సర్టిఫికేట్లు ఇచ్చేటటువంటి సంస్థలు వెంటనే మనిషిని ట్రోల్ చేయడం లాంటిది మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అసలు దేశం గురించి ఏమాత్రము తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కూడా వెంటనే తన అభిప్రాయంతో అంగీకారం లేనటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే ఆ వ్యక్తిని దేశద్రోహిగా ముద్రించి ట్రోల్ చేసి మొత్తంగా మానసికంగా, భౌతికంగా దాడులు చేసేటటువంటి ఒక సంస్కృతి గత 10 ఏళ్ళుగా చాలా చాలా విస్తృతంగా కొనసాగుతూ వస్తున్నది. ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తూ చాలా తీవ్రమైనటువంటి ఒక వాక్యాలతో పాటు భవిష్యత్తులో ఇట్లా ఉండకూడదు అనేటటువంటి ఒక సూచన అభిప్రాయాలు కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. మన దేశంలో మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పని విధానాలకు వ్యతిరేకంగా, లేకపోతే అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో, అమలు చేస్తున్నటువంటి విధి విధానాల విషయం లోపల తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఒక ఎఫ్ఐఆర్ నమోదవ్వడం జరిగింది. ఇలాంటి ఎఫ్ఐఆర్లు రెగ్యులర్గా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న మహారాష్ట్రకు చెందినటువంటి ప్రొఫెసర్ జాదేవ్ అహ్మద్ విషయం లోపల ఒక విచారణ చేపట్టినటువంటి అత్యున్నత న్యాయస్థానంలో కావచ్చు, 370 ఆర్టికల్ విషయంలోనే కావచ్చు, అలానే పౌరసత్వం సంబంధించినటువంటి అంశాల్లోనే కావచ్చు, ఇలా అనేక విషయాల లోపల నిన్న మొన్న జరిగినటువంటి రైతు ఉద్యమాల లోపల కూడా కావచ్చు, ఏమాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలకు అనుకూలంగా లేదా విధి విధానాలపైన తన అభిప్రాయాలు చెప్తున్నటువంటి సందర్భంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం, అసలు ఎవరు మాట్లాడలేనటువంటి ఒక భయంకరమైన స్థితి చాలా రోజులుగా కొనసాగుతున్నది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నిన్న జస్టిస్ అభయ్ అట్లానే జస్టిస్ ఉజ్జాల్ పోయినటువంటి ఇద్దరు న్యాయమూర్తులు చాలా సీరియస్గా కామెంట్ చేస్తూ దేశంలో 153A సెక్షన్ 153A అడ్డుపెట్టి ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటే దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం. 153A సెక్షన్ అనేటటువంటిది చాలా అరుదైనటువంటి సందర్భాల్లో చాలా రేరుగా మత ఘర్షణలకు తారదీస్తున్నటువంటి క్రమం లోపల మాత్రమే అది ఉపయోగించాలి తప్ప తమ అభిప్రాయాలను చెప్పే వాటిపైన 153Aను అమలు చేయకూడదు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాన్ని చెప్పేసి ఇద్దరు ధర్మాసనం కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది. అట్లానే ఆర్టికల్ 19ని కాపాడుతూ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను మనం గనక ప్రజలకు ఇవ్వకపోతే దేశంలో నియంతృత్వానికి దారితీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా తను అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో కావచ్చు, విధి విధానాల విషయంలో కావచ్చు, ప్రతి పౌరుడు కూడా విమర్శించే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 19లో అది చాలా స్పష్టంగా ఉన్నది.
భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ 19 ఆర్టికల్ను ప్రతి పౌరుని విషయంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుందని చెప్పేసి నిన్న ధర్మాసనం చాలా దేశ అత్యున్నత ధర్మాసనం చాలా స్పష్టంగా తెలియజేసింది. అయినా కానీ ఈ దేశంలో బత్తాయిలంతా కలిసి చాలామంది దేశద్రోహ సర్టిఫికెట్లు ఇవ్వడం, దేశభక్తుల సర్టిఫికెట్లు ఇవ్వడం, తాము మాత్రమే దేశభక్తులైనటువంటి ప్రచారంలోకి రావడం, ఏమాత్రం రాజ్యాంగంలోని విలువలు, రాజ్యాంగంలో చట్టాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా దేశద్రోహులుగా మారిపోవడం లాంటిది చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కొంతమంది ఉన్మాదులు చట్టాలను కూడా ప్రశ్నిస్తే కనీసం వాళ్ళందరినీ వాళ్ళ దేశద్రోహులుగా ముద్ర వేసి కేసుల పేరుతో వేధిస్తున్నటువంటి చాలా సందర్భాలు మనం చూసినాం. కనీసం ఈ జడ్జిమెంట్తోనైనా సరే ఇట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం లోపల పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా కావచ్చు, కనీసం చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, స్థానిక ఉన్నటువంటి ఒక భయాందోళన లేకపోతే ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రెషర్ ద్వారానే కావచ్చు, కానీ ప్రశ్నించే గొంతుకలను అణచివేసే కార్యక్రమాన్ని అందరూ అది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కనుక చట్టాల పట్ల అవగాహన లేని అధికారులు సెక్షన్ 153A ద్వారా చాలామందిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చాలా విస్తృతంగా కొనసాగుతున్నది. కనీసం ఈనాటికైనా అట్లాంటి దుర్మార్గమైనటువంటి పని విధానానికి వ్యతిరేకంగా ఈ నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం ఆశిద్దాం.